నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. జగన్ మావిగన్ ప్రపోజల్ ఎందుకు పెట్టారు, అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారు, ఆయన ఉద్దేశం ఏంటి అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు చింతా రాజశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జగన్ మావిగన్ ప్రపోజల్ ఎందుకు పెట్టారు సార్? జగన్ మావిగన్ ప్రపోజల్ ఎందుకు పెట్టారంటే అమరావతి అనేది ప్రాక్టికల్గా ఫిజిబుల్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రెస్ మీట్లు ఏంటంటే ప్రాక్టికల్గా అమరావతి అనేది ఫీజిబుల్ కానీ ఒక రాజధాని, దాంట్లో ప్రతిదీ మీరు అణువణువు కొత్తగా నిర్మించాలి. రోడ్ల దగ్గర నుంచి డ్రైనేజీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీరు కొత్తగా నిర్మించాలి. దాని బదులు నేషనల్ హైవే ఉంది, అంటే నేషనల్ హైవే నంబర్ 65 అనుకుంటా, మచిలీపట్నం టు పూణే. అలాగే మీకు కోల్కతా టు చెన్నై నేషనల్ హైవే ఇటు ఉంది కదా. సో ఇది ఏం కనెక్ట్ చేస్తుంది అంటే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ నేషనల్ హైవే పొడవునా ఆల్రెడీ మీకు డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది నేషనల్ హైవే. అలాగే మచిలీపట్నంలో సీ పోర్ట్ ఉంది, అండ్ విజయవాడ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడ గుంటూరులకి రైల్ కనెక్టివిటీ ఉంది, మచిలీపట్నంకి రైల్ కనెక్టివిటీ ఉంది. ఇవన్నీ ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. వీటి కోసం మీరు నయా పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. అంటే ప్రభుత్వ ఖజానా మీద ఆ భారం తగ్గిపోతుంది. కాబట్టి ఈ స్ట్రెచ్ మొత్తము మీరు ఈ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, నేషనల్ హైవే స్టాండర్డ్స్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు వాడుకుంటూ ఇక్కడ రాజధాని ప్రపోజ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా భారం తగ్గుతుంది. అలాగే 200 ఎకరాలు 300 ఎకరాల్లో మీరు ఎక్కడైనా సరే రాజధాని కట్టుకుంటే గనక అది మీకు ఉపయోగపడుతుంది. అన్నీ కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అమరావతి అనేది ఫీజిబుల్ కాదు. ఇక్కడ మీరు అన్ని కొత్తగా, అంటే సెటిల్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఇక్కడ ఆయన పేరు మావిగన్ ఎందుకు పెట్టారంటే మచిలీపట్నంలో ఫస్ట్ 2 లెటర్స్, అంటే ఇంగ్లీష్లో ఉన్న మచిలీపట్నంలో మొదటి 2 అక్షరాలు ఎంఏ, విజయవాడలో మొదటి 2 అక్షరాలు విఐ, గుంటూరులో మొదటి 3 అక్షరాలు జియుఎన్. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో 3 అక్షరాలు తీసుకొని, మొదటి అక్షరాలు తీసుకొని పేరు పెట్టడం జరిగింది. ఓకే సార్. ఇప్పుడు ఆయన ఇంకో మాట కూడా అన్నారు, మావిగన్ అంటే జగన్ మావిగన్ రైమింగ్ అవుతుంది కాబట్టి నేను గుర్తొస్తాననే బాధ మీకేమన్నా ఉంటే వేరే పేరు ఏమన్నా పెట్టుకోండి, కానీ ఈ ప్రాంతంలో పెట్టండి అనేది ఆయన ఉద్దేశం. రేపు ఇప్పుడు మావిగన్ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఆ ప్రజలు రేపటి ఎన్నికల్లో ఎలా స్పందిస్తారు సార్ ఈ విషయం పైన? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ ఏంటంటే గుంటూరు కృష్ణా జిల్లా ఓటర్లని ఆయన నిరాశపరిచారు 3 రాజధానుల ప్రపోజల్ అని చెప్పేసి ఒక ఇది ఉండేది. సో ఇప్పుడు ఆ రాజధాని ఇక్కడే ఉండని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని ఇక్కడే ఉండనివ్వండి, అమరావతి బదులు మావిగన్ అంటున్నారు ఆయన. అమరావతి బదులు మావిగన్ అనేటప్పటికల్లా సో ప్రజలకి ఉన్న ఏమన్నా సరే, నాకు తెలిసి అమరావతి వలన ఓట్లు పోయినా నేనైతే అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల ద్వారా ఓడిపోయారు తప్ప లేకపోతే కూటమి అయితే గెలవలేదు. 100 పైన స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. సో ఆయన 3 రాజధానులు పెట్టినా, 1 రాజధాని పెట్టినా, ఏం చేసినా కానీ ఓడిపోయేవారు. ఈవీఎంల ద్వారా ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను బలంగా నమ్ముతాను. దానికి సరిపడా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అది వేరే టాపిక్లో మనం మాట్లాడదాం. సో దీనివల్ల ఒక క్యాడర్లో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. 3 రాజధానుల వల్ల మనం ఎఫెక్ట్ అయిందని ఎవరికైనా అనుమానాలు ఉంటే ఆ అనుమానాలు కూడా పటాపంచలు అయిపోతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అమరావతి అనేది రాజధాని కాదు, మావిగా అయితే 3 రాజధానులు, లేకపోతే మావిగన్ అనేది ఒక ప్రతిపాదన. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఇక మావిగన్ ఒక ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్